హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. అదేంటంటే ఈ దేవుడికి సంబంధించిన పూజా విగ్రహాలు, పూజకు సంబంధించినటువంటి దీపపు కుందులు వగైరా ఇవన్నీ కూడా మీకు ఎక్కడ లభిస్తాయి అనేది నేను చెప్పబోతున్నానండి. చూడండి, వీడియోలో చూపించినట్లు శంకు చక్రం దీపపు కుందులు ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను, ఎక్కడ ఇలాంటివి చాలా మోడల్స్ ఎక్కడ లభిస్తాయో మీకు చెప్తాను. ఇది చెప్పడానికి వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఒక వీడియో వ్లాగ్స్ చూస్తూ ఉంటాను, ఆ మినీ వ్లాగ్స్. అందులో కామెంట్స్ వచ్చినాయి అనమాట. ఆవిడ పూజకు సంబంధించి ఎక్కువ చేస్తూ ఉంటారు, ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి ఈ మెటీరియల్ అని చెప్పి అడిగారు. సో అప్పుడు నాకు ఆవిడ తెలియదని చెప్పారు. సో అందుకనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, ఈ తాబేలు, ఈ ఏనుగు బొమ్మ, ఈ ఒక గంట కూడా ఉంది, అలానే హారతి ఇచ్చేది, ఇవన్నీ కూడా నేను అక్కడే కొన్నాను. ఇవి 1000 బిలోనే అవినివ్వండి. మా ఫ్రెండ్ తీసుకెళ్ళారు అక్కడికి. ఇవి ఎక్కడుంటాయంటే వెస్ట్ గోదావరి. మీరు వెస్ట్ గోదావరి విజిట్ చేసినట్టయితే అజ్జరం అనే ప్లేస్ ఉంది వెస్ట్ గోదావరిలో. తణుకు దాటిన తర్వాత అజ్జరం, ఇక్కడ నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి ఇలాంటివి. చూడండి, ఈ దీపపు కుందలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపపు కుందలు. అసలు మీరు వెతకని, అంటే మీకు తెలియని ఐటమ్ అంటూ ఏదైనా ఉందండి, ఇక్కడే ఉంటుందండి. అంత మంచి కలెక్షన్ ఉంది. సో మీరు తప్పనిసరిగా విజిట్ చేయొచ్చు. చూడండి, నాట్ ఓన్లీ ఈ రాగి ఇత్తడికి సంబంధించినవే కాదనమాట. ఇలాగ పింగాణి టైపు ఫ్లవర్ వాజెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్. అలానే వినాయక చవితికి మనం పెట్టుకుంటాం కదా పాళీ, అలాంటివి. చూడండి, పింగాణి ఫ్లవర్స్ టైపు ఇవన్నీ కూడా. అలానే వెండి కోటింగ్ విగ్రహాలు, మన మనిషిత్ విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. చిన్న విగ్రహాల నుంచి మనిషిత్ విగ్రహాలు కూడా ఉన్నాయి. గుమ్మ ముందు పెట్టుకునేటువంటి, వాటర్ పోసుకుని పెట్టుకునేటువంటి చిన్న కూజాల టైప్లో కూడా ఉన్నాయి. కృష్ణుడి బొమ్మలే కాదు, వెంకటేశ్వర స్వామి బొమ్మలే కాదు. చూడండి, పళ్ళెము, చెంబులు, చూడండి చిన్న టైపు చిన్నవి కూడా ఉన్నాయి. ఊయల. సో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కూడా చాలా వెరైటీస్ మనకు వాళ్ళకి పెట్టుకునేవి ఉన్నాయి. అలానే కొత్తగా ఇంటీరియర్ డెకరేషన్కి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. అలానే కర్రీస్ చేసుకున్నప్పుడు మనం చిన్నగా వెరైటీస్గా పెట్టుకోవడానికి చిన్న గిన్నెలు, దేవుడి ప్లేట్లు. ఒకటి ఏంటంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఇది అజ్జరము. చూడండి, ఊయల, వినాయకుడు ఊయల, ఇది కూడా భలే ఉందండి. చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. చూడండి, బుల్లెట్ కూడా తయారు చేశారు అక్కడ, గోడకి ఉంది, చాలా బాగుంది. మా అబ్బాయి వీడియో తీసాడండి. ఇది ఒకటి ఏంటండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇత్తడి రాగికి సంబంధించినటువంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో చూశారు కదా, చాలామందికి ఇంటీరియర్ డెకరేషన్ చేసుకునేటప్పుడు ఇలాంటివి కొనాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందుకని నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మరొకసారి చెప్తున్నానండి, ఊరి పేరు అజ్జరం. మీరు అంటే తణుకు దాటిన తర్వాత వెస్ట్ గోదావరిలో. చూడండి, చెంబులు ఒక్కటి కాదనమాట, వెరైటీస్, డిఫరెంట్ టైపు. చూడండి, గదిలు పెట్టి దేవుడి గడ పెట్టుకోవడానికి యూస్ అవుతుంది. పసుపు కుంకుమ అన్నీ వేసుకొని గదిలు పెట్టి అంటాం కదా మనం, పూపులు పెట్టివన్నీ కూడా అంటారు. సో వెంకటేశ్వర స్వామి అయితే నిలువెత్తు మనిషి అంత ఉన్నాయండి. నిజంగా సాక్షాత్తు దేవుని చూస్తున్నంత ఫీలింగే అనిపించింది నాకైతే. ఇంకొకటి, ఇక్కడ జంతికలు చేసుకునే పుడకలు కూడా ఉన్నాయండి. రాగి మన ఇత్తడిలో చిన్న విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు. దీపు గారు మినీ వ్లాగ్ చూసినప్పుడు ఈ విగ్రహాలే ఆవిడ చూపించారు. వాటిని కామెంట్లో అడిగారు, ఇవి ఎక్కడ దొరుకుతాయి, అడ్రస్ చెప్పండి అని. ఆవిడ నాకు తెలియదండి, అక్కడక్కడ కొన్నాము అని చెప్పారు. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఎప్పుడైనా వెస్ట్ గోదావరి సైడ్ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అజ్జరం అనే ప్లేస్ని విజిట్ చేయండి. దీనివల్ల నాకేమీ యూజ్ లేదు, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇలాంటివి ఎక్కడ ఉంటాయి అనేది తెలుసుకుంటే మీరు మీ రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా. చూడండి, మా వాడన్నీ వెతికేసుకుంటున్నాడు తనకు కావాల్సిన. బుల్లి ఏనుగుని కొన్నాం కదా ముందు వీడియోలో చూపించినట్టుగా, ఏనుగుని అలాగే తాబేల్ని కూడా కొన్నాము. అవన్నీ ఇక్కడే తీసుకున్నాడండి. సో మీకు నచ్చినట్లయితే వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.